హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదండి. సండే కదా, కొద్దిగా లేట్గా లేవడం, హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేయడం అలాగైతే గడిచిపోయిందండి. ఇంకా వీడియో తీస్తూ ఉంటే ఇంకా టైం అయితే ఎక్కువ పట్టేస్తుంది కదా. ఇంకా అప్పటికే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ టైం అయిందండి. అందుకోసమే వీడియో అయితే ఏం తీయలేదండి. ఏం చేశానంటే సింపుల్గా ఉప్మా చేశానండి. ఇంకా ఉప్మా ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి. ఇంకా అందుకోసం అయితే వీడియో తీయలేదండి. ఇంకా సండే వస్తే ఇంకా ఏదో ఒకటి అయితే స్పెషల్ ఉండాల్సిందే కదండి. అలా అని చెప్పేసి అయితే నేను సండే రోజు, అంటే నిన్ననే కదండి సండే, ఈరోజు మండే. సండే వచ్చేసి మటన్ అయితే చేశానండి. మటన్ కుర్మా అయితే చేశాను. అంటే గ్రేవీ టైప్ లెక్క మాత్రం చేశానండి. చాలా బాగుందండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ అయితే మటన్ని ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకున్నానండి. దాని తర్వాత చూసారు కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, మళ్ళీ పెరుగు ఇవన్నీ యాడ్ చేసి మీకు టైంని బట్టి ఎంతసేపు నానబెట్టుకుంటారో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకా మసాలా వచ్చేసి నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే గరం మసాలా దినుసులు ఉంటాయి కదండి, మిరియాలు, మళ్ళా లవంగాలు, పట్ట, ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే యాడ్ చేశానండి. దాని తర్వాత మీ దగ్గర టమాటా ఉంటే యాడ్ చేయండి ఫ్రెండ్స్. నా దగ్గర నిన్న టమాటా అయితే చూసుకోలేదండి, ఉన్నాయి అనుకున్నాను. కాకపోతే 1, 2 ఉండేనండి, కాకపోతే ఖరాబ్ అయ్యాయండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టమాటా వేయడం వల్ల. ఇంకా నా దగ్గర అయితే టమాటా అయితే లేకుండేనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుదీనా కూడా యాడ్ చేశానండి. పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఎల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదండి, అది కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూను గసగసాలు, ఇవి కూడా యాడ్ చేశానండి. ఇంకా కొద్దిగా అంత వాటర్ యాడ్ చేసి ఇంకా మెత్తటి పేస్ట్లకైతే తయారు చేసుకోవాలి. ఇదేనండి మెయిన్ మసాలా వచ్చేసి. చాలా బాగుంటుందండి. నేను చేసే ప్రాసెస్ లెక్క చేయండి. మనకు గ్రేవీ కూడా లూజ్గా కాకుండా థిక్గా, చాలా కుర్మా లెక్క చాలా బాగుంటుందండి. మనం కొద్దిగా వేసుకుంటే రైస్ మొత్తం తినేయచ్చండి. అంత ఏమంటారు, థిక్గా చాలా బాగుంటుంది గ్రేవీ వచ్చేసి. వీడియోస్ చూస్తున్నారండి, ప్లీజ్ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. వీడియో చూసిన వెంటనే ఒక్క కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మీరందరూ సండే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, ఏం స్పెషల్స్ వంటలు చేశారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనకైతే న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదండి. ఇంకా న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా చాలామంది న్యూ ఇయర్కి కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారు కదండి. అంటే ఈ సంవత్సరం నేను అది చేస్తాను, ఇది చేస్తాను. మీరేం డెసిషన్ తీసుకున్నారో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా చూసారు కదండి, మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నానండి. దానికోసం మామూలు బియ్యం అయితే తీసుకున్నానండి. బాస్మతి బియ్యం అయితే తీసుకోలేదు. మామూలుగా మనం రెగ్యులర్గా చేస్తాం కదండి, అవే రైస్ అయితే తీసుకొని ఒక 2 సార్లు మంచిగా కడిగి నానబెట్టుకుంటే ఇంకా మనం వంట చేయడం అయితే స్టార్ట్ చేయాలి. న్యూ ఇయర్ క్లీనింగ్ అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా కొంచెం అయితే ఉందండి. ఇంకా చూస్తున్నారు కదండి, ఇక్కడ ఫస్ట్ నేను బగారా రైస్ కోసం అయితే ఒక గిన్నె పెట్టానండి. ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్, మళ్ళా గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేశానండి. దాని తర్వాత ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బగారా రైస్ చాలా బాగుంటుంది. నేను ఎవ్రీ టైం సోంపు కూడా యాడ్ చేస్తానండి, చాలా బాగుంటుంది. సోంపు చాలామంది యాడ్ చేయరండి, ఒకసారి మీరు యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఏమంటారు, ఇలాచి కూడా యాడ్ చేస్తానండి. చాలామంది కూడా ఇలాచి స్వీట్లలో మాత్రమే యాడ్ చేస్తూ ఉంటారు. లేదులేండి, ఇలా కూడా యాడ్ చేయండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది.
ఇంకా ఇవన్నీ వేసాను కదండి, ఇంకా మనకు కారం తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో. దాని తర్వాత ఇప్పుడు సీజనల్గా ఏమంటారు, గ్రీన్ పీస్ అయితే ఇప్పుడు దొరుకుతుంది కదండి. ఇంకా నేనైతే ఏమంటారు, గ్రీన్ పీస్ అయిపోయేంత వరకు వాడుతూనే ఉంటానండి, సీజన్ అయిపోయేంత వరకు. ఇంకా కొంతమంది అయితే ఫ్రోజన్ చేసుకొని పెట్టుకుంటారు కదండి, నేనైతే అలాగైతే ఏం చేయను. ఉన్నన్ని రోజులు మాత్రం ఖచ్చితంగా ఏదో కర్రీలో వేయడానికైతే ట్రై చేస్తాను. హెల్త్కి చాలా మంచిదండి గ్రీన్ పీస్. ఫ్రోజన్ కూడా దొరుకుతాయిలేండి, కాకపోతే నాకు అంతగా నచ్చవు. ఇలాగా ఫ్రెష్గా ఉంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా వాడుతూనే ఉంటానండి. బగారా రైస్లో, చిక్కుడుకాయలో, బీనీస్ కాయలో, మళ్ళీ ఆలుగడ్డ బఠానీ చేస్తారు కదా, దాంట్లో ఇలాగా ఏదో ఒక వేలో వాడుతూ ఉంటాను. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నేను 1కి 2 గ్లాసు చొప్పున వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇంకా తగినంత సాల్ట్ వేసి ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి మంచిగా బాయిల్ కావాలి. మీరందరూ సండే ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి అండి. చాలామంది వీడియో చూస్తున్నారు, మళ్ళీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా చూస్తున్నారు కదా, మంచిగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో రైస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మీరు వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏం లేదండి, మటన్ కుర్మా వచ్చేసి ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసి ఇంకా మసాలా సామాన్లు అయితే ఏం యాడ్ చేయలేదండి, కొంచెం సాజీరా యాడ్ చేశానండి. దాని తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని, ఎందుకంటే మనం ఏం ఫ్రై చేయలేదు కదండి ఆయిల్లో, కాకపోతే అన్ని పచ్చివి అయితే వేసాం కదా మసాలా కోసం, అది ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న మటన్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసి ఇంకా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా మటన్ మసాలా యాడ్ చేస్తే మటన్ కుర్మా కూడా అయిపోతుందండి. ఇప్పుడు మీతోటైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేను ఏవైనా చిట్కాలు అయితే చెప్తాను కదండి, అంటే బ్యూటీ టిప్ కావచ్చు, కుకింగ్లో టిప్స్ కావచ్చు, ఇలాగా ఏదో ఒక టిప్ అయితే చెప్తానన్నాను కదండి. లాస్ట్ వీడియోలో ఒక టిప్ అయితే చెప్పాను కదండి, ఆ టిప్ అనేది మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకుంటున్నానండి. అప్పుడు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో అనిపించింది, అందుకోసమే ఈ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి బ్యూటీ టిప్ అయితే చెప్తానండి. నారింజ తొక్కల స్క్రబ్ అండి ఇది. నారింజ తొక్కల పౌడర్ ఉంటుంది కదండి, నారింజ తొక్కలు తీసి మంచిగా ఎండబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా అదొక స్పూన్ అండి. మళ్ళీ ముల్తాని మిట్టి, మళ్ళీ రవ్వనండి, రవ్వ ఒక చిన్న స్పూన్ అండి. మళ్ళీ ఇవి 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ఇవి పచ్చి పాలతో కానీ, మీగడతో కానీ, లేకపోతే రోజ్ వాటర్తో కానీ మిక్స్ చేసి మనము ఫేస్కి స్క్రబ్ లేక యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. మన ఫేస్ అయితే చాలా గ్లో వస్తుందండి. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేమో అనిపించింది, అందుకోసమే మళ్ళీ రిపీట్ చేశాను. నేనైతే ట్రై చేశానండి, నాకైతే రిజల్ట్ చాలా మంచిగా అనిపించింది, అందుకోసమే మీకు చెప్పానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. అదండి ఈరోజు టిప్ వచ్చేసి. ఇంకా చూస్తున్నారు కదండి, మరొక సైడ్ కూడా గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి. ఇంకా సండే వస్తే పని అస్సలు ఒడవదండి, ఇలాగా ఒకదాని ఇంకొకటి చేసుకుంటూ పోతేనే ఇంకా కంప్లీట్ అవుతుంది కదా. ఇంకా బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మంచిగా పులుపులుగా చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎక్కువ మసాలా యాడ్ చేయలేదు కదా నేను. మటన్ కుర్మా కూడా అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. ఇంకా మనకు లూజ్గా కాకుండా చపాతీలోకి అయినా, ఇలాగ బగారా రైస్లోకైనా మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్, మసాలా చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. థిక్నెస్ అయితే చాలా బాగుంది, రిచ్గా ఉంటుందండి కర్రీ వచ్చేసి. మటన్ కర్రీ వచ్చేసి చాలామందికి మటన్ కర్రీ కూడా చేయడానికి రావదండి.
ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఇంకా మటన్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. అదండి ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే టిప్ అయినా కావచ్చు, మటన్ కుర్మా కావచ్చు, ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. బ్యూటీ టిప్ కూడా చెప్పాను కదండి, నేను ట్రై చేసి మీకు చెప్పానండి. నాకైతే రిజల్ట్ బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.